హాయ్ అండి, ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ సిబ్బందికి మరియు రిటైర్డ్ పెన్షనర్స్ అందరికీ కూడా ఊహించని విధంగా ఒక అత్యంత భారీ మరియు సంచలనాత్మకమైన తీపి కబురు అయితే అధికారికంగా వచ్చేసిందండి. ఈ సమాచారం విన్న ప్రతి ఒక్క ఉద్యోగి ఇంట్లోనూ కూడా, కుటుంబంలోనూ ఆనంద ఉత్సవాలు అంబరాన్ని తాకుతున్నాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా తాజాగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల భవిష్యత్తును పూర్తిగా మార్చేసే విధంగా ఎవరు ఊహించని రీతిలో ఏపీ క్యాబినెట్ భేటీ అనేది ఎన్నో చారిత్రాత్మక కీలక నిర్ణయాలు తీసుకోవటం అయితే జరిగింది. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కరువు భత్యం, కొత్త వేతన సవరణ కమిషన్, తాత్కాలిక ఐఆర్తో పాటు పాత పెన్షన్ విధానం మరియు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు వంటి అనేక అత్యంత ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ తాజా సమావేశం ద్వారా మనకి రావటం జరిగింది. ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. మేము చేసే ప్రతి జెన్యూన్ అప్డేట్ మీ వరకు వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి అత్యున్నత అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ భేటీ అత్యంత ఉత్కంఠభరితంగా అయితే ముగిసిందండి. ఈ యొక్క సమావేశంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఊహించని విధంగా ఒక బంపర్ ఆఫర్ అయితే లభించింది. ఆయా సంస్థల్లో పనిచేసే సిబ్బంది యొక్క రిటైర్మెంట్ వయస్సును 60 సంవత్సరాల నుండి ఏకంగా 62 సంవత్సరాలకు పెంచుతూ క్యాబినెట్ అత్యంత చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఏపీ రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం తిరుగులేని ఒక మరుపురాని తీపి కబురునైతే అధికారికంగా అందించింది. సుదీర్ఘకాలంగా అంటే ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల ప్రధాన డిమాండ్ను ఈ ప్రభుత్వం చాలా సానుకూలంగా పరిష్కరించింది. వారి పదవీ విరమణ వయస్సుని 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అధ్యక్షతన సుదీర్ఘంగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగ పరిమితిని పెంచే ఈ ప్రతిపాదనకి మంత్రులందరూ కూడా ఏకగ్రీవంగా అధికారికంగా ఆమోద ముద్ర వేశారండి. ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం వల్ల ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో రాత్రి పగలు కష్టపడి పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకి నేరుగా లబ్ధి అయితే చేకూరింది. నిజానికి గతంలోనే రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగం వారి యొక్క పదవీ విరమణ వయస్సును 62 ఏళ్ళు పెంచినప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే సిబ్బందిని మాత్రం గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. వారిని పట్టించుకోనే లేదు. దీనివల్ల వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అయితే తాజా క్యాబినెట్ నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల, ప్రభుత్వ గుర్తింపు పొందిన సొసైటీలు, ప్రభుత్వ కంపెనీలు, వీటితో పాటు సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ, గురుకుల పాఠశాలలు మరియు కళాశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మరియు ఇతర నాన్ టీచింగ్ సిబ్బంది అందరికీ కూడా ఈ యొక్క వయోపరిమితి పెంపు అనేది పూర్తి స్థాయిలో వర్తించనుందండి. దీనివల్ల సాధారణ రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వీరు కూడా సమాజంలో గౌరవంగా బ్రతికేలా ఏకంగా 62 ఏళ్ల వయసు వరకు తమ సర్వీస్ కొనసాగేలా అద్భుతమైన అవకాశం లభించడంతో ఉద్యోగ వర్గాల్లో పండుగ వాతావరణం, దీపావళి సంబరాలు నెలకొన్నాయి. ఒకరికొకరు మిఠాయిలు కూడా తినిపించుకుంటూ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన ట్విస్టు మరియు సంతోషకరమైన విషయం ఏమిటంటే, ఈ వయో పరిమితి పెంపును ప్రభుత్వం ఇప్పటికిప్పుడు కాకుండా వెనుకటి తేదీ అనగా గత 2022 జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని చెప్పి ఒక అద్భుతమైన నిర్ణయం కూడా తీసుకుందండి. దీనివల్ల ప్రయోజనం ఏమిటి అంటే,
ఈ యొక్క కాల వ్యవధిలో ఇప్పటికే 60 ఏళ్ళు నిండి ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసినప్పటికీ ప్రస్తుతం 62 ఏళ్ల వయసులోపు ఉన్న సిబ్బందిని తిరిగి గౌరవపూర్వకంగా విధుల్లోకి ఆహ్వానించనున్నారు. రీజాయిన్ చేసుకోనున్నారండి. వారి పదవీ విరమణకు కేవలం 3 నెలల సమయం మాత్రమే మిగిలి ఉన్నా సరే వారు మళ్ళీ నిశ్చితంగా సర్వీస్లో చేరి జీతాలు పొందవచ్చు. ఇక ఇప్పటికే ఈ కాలం 62 ఏళ్ళు కూడా పూర్తి చేసుకుని శాశ్వతంగా రిటైర్ అయిపోయిన ఉద్యోగులకి నేషనల్ ప్రయోజనాలు కల్పిస్తారు. దీని ద్వారా వారికి వచ్చే నెలవారీ పెన్షన్ మొత్తం గణనీయంగా పెరుగుతుంది. ప్రభుత్వం తీసుకునే ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల దాదాపు 15,000 మందికి పైగా ప్రభుత్వ రంగ కార్పొరేషన్ ఉద్యోగ కుటుంబాలకు నేరుగా ఆర్థిక భరోసా అనేది లభించింది. మరో 2 ఏళ్ల పాటు అదనంగా ఉద్యోగ భద్రత లభించడంతో పాటు కుటుంబాల పిల్లల చదువులు, పెళ్ళిళ్ళకు సంబంధించిన ఆర్థిక ఆసరా ఎంతోగా దొరికినట్లయింది. అటు ప్రభుత్వం వైపు చూసుకున్నా సరే ఎంతో సీనియారిటీ ఉండి అనుభవజ్ఞులైన సిబ్బంది యొక్క సేవలను మరొక 2 సంవత్సరాల పాటు పాలనలో ఉపయోగించుకోవటానికి నిర్ణయం ప్రభుత్వానికి కూడా ఎంతగానో దోహదపడుతుంది. పరిపాలన మరింత వేగంగా అవుతుందండి. అంతేకాకుండా ఈ యొక్క అత్యంత క్లిష్టమైన క్యాబినెట్ భేటీలో భాగంగా కేవలం రిటైర్మెంట్ వయసు పెంపు మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రగతిని మార్చే ఏపీ ఏవియేషన్ పాలసీ 2026కు ఆమోదం తెలిపారు. అమరావతి ఐకానిక్ క్యాపిటల్కి సంబంధించిన హై ప్రాజెక్టు పనులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే విశాఖపట్నం మరియు చీరాల తీర ప్రాంతాల్లో అత్యాధునిక షాక్స్ ఏర్పాటు వంటి ఎన్నో అభివృద్ధి పనుల నిర్ణయానికి ఈ యొక్క క్యాబినెట్ అనేది గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. చాలా కాలంగా తమ హక్కుల కోసం, న్యాయం కోసం రోడ్లెక్కి పోరాడుతున్న కార్పొరేషన్ మరియు గురుకుల ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి గారు ఎట్టకేలకి సానుకూలంగా మానవత్వం ఉన్న నాయకుడిగా మానవీయ కోణంలో స్పందించి యొక్క జీవోకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఏపీ ఎన్జిఓ సంఘాలు, జేఏసీ నేతలు ఎనలేని హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారండి. ఉద్యోగుల సమస్యల పట్ల ఇంతటి చిత్తశుద్ధితో వేగంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి గారికి నిధుల కొరత ఉన్నప్పటికీ ఉద్యోగుల కోసం ఈ యొక్క సానుకూల స్పందన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారికి, అలాగే ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న మంత్రివర్గ ఉపసంఘానికి, రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలను అయితే తెలియజేసుకుంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. దీంతోపాటు 2004కు ముందు నోటిఫికేషన్ల ద్వారా వెలువడినటువంటి వారందరికీ కూడా ఓపీఎస్ వర్తింపజేస్తూ దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఈ యొక్క గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వటం జరిగిందండి. సిపిఎస్ నుంచి ఓపీఎస్కి అయితే వారిని వర్తింపచేస్తూ దీనికి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగిందండి. మొత్తానికి ఉద్యోగులకి 2 సంవత్సరాల అదనపు ప్రయోజనాలతో పాటు ఓపీఎస్ను కూడా వర్తింపచేయడం అనేది నిజంగా ఉద్యోగ పెన్షనర్లకు ఒక భారీ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.